ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 12 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి ఆదికాండము 29 మరియు 30 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 17 వచనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలతో మీరు పడక మీద నుండి లేచి ఉంటారు. కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, కొన్ని పనులు చేపట్టి ముగించాలని మీరు తలంచుకొని ఉంటారు. దేవుడు మీరు ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును. ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ఆయన మీ చేతిని పట్టుకొని నడిపించబోతున్నారు. ఎండకు మండిన అరణ్యములో ఎఫ్రాయిముకి నడక నేర్పించినటువంటి దేవుడు ఆ మండుటెండలో ఎఫ్రాయిమును స్నేహించిన దేవుడు కొన్ని విధములైన పరిస్థితుల గుండా, శ్రమల గుండా బయలుదేరుచున్నటువంటి నీకు దేవుడు తోడయుండి నిన్ను ఆయన స్నేహించుచున్నాడు. అబ్రహాముని నా స్నేహితుడు అని పిలిచాడు. అలాగే ఈ రోజున దేవుడు నిన్ను నా స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు. నా స్నేహితురాలివి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభునందు గొప్ప నిరీక్షణతో మీరు సాగి వెళ్ళండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. శ్రద్ధగా మీరు ఆలకించండి. లేవియా కాండం 26వ అధ్యాయము 10వ వచనం. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నూతన సంవత్సర ఆశీర్వాదములలో మనకి క్రొత్త ధాన్యము కూడా ఉన్నదని ఇక్కడ మనం చదువుతున్నాం. ఇజ్రాయేలు ప్రజలు కనాను దేశానికి అడుగుపెట్టినప్పుడు ఆ కనాను భూమిలో నాటని పొలములను, నాటని తోటలను, త్రవ్వని బావులను, కట్టని ఇండ్లను, ప్రాకారములను వారు దేవుని కృప వలన స్వాధీనం చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుడు వారికిచ్చిన గొప్ప భాగ్యమును, ఆశీర్వాదమునై ఉన్నది. అయితే ఈరోజు దేవుడు ఒక క్రొత్త ధాన్యాన్ని మీకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. పూర్వకాలంలో ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళకి గొర్రెలు, మేకలు, గాడిదలు తదితర పశువులు ఉండేటివి. అది వారి ఆస్తి. అలాగే ధాన్యం పండినప్పుడు అడుగుతూ ఉండేవారు, మీకెంత ధాన్యం పండింది అని. అది వారి ఆస్తి. ఇప్పుడు మన ఆస్తి రూపాయలలో లెక్కించబడుతుంది. అది మన రాబడి. వాళ్ళకి రాబడి పశువులు, గొర్రెలు, మేకల మందలైతే మన రాబడి రూపాయలలో లెక్కించబడుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, క్రొత్త ధాన్యము అనబడిన నీ రాబడిని నేను ఆశీర్వదించబోతున్నాను. అది ఈ సంవత్సరంలో నీవు సొంతం చేసుకొనబోతున్నావు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఎటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నావో నీ గురించి దేవునికి సమస్తం తెలుసు. నీ హృదయ ఆలోచన ఎరిగిన దేవుడాయన చెట్టు చాటున దాగుకున్న ఆదామును చూశాడు. చెట్టు మీద కూర్చున్న జక్కైను చూశాడు. చెట్టు కింద ఉన్నటువంటి నతనీయులను చూశాడు. ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు నిన్ను చూస్తున్నాడు. కాబట్టి
నిన్ను ఎరిగినటువంటి దేవుడు ఎంత మాత్రమును నిన్ను విడిచి వెళ్ళడు. ఆయన ఈ ఉదయకాలము నిన్ను ఆశీర్వదించడానికి నీ యొద్దకు ఆయన వస్తున్నాడు. ఎంత మాత్రమును కూడా నీవు అలజడి చెందవద్దు. ఎందుకనంటే ప్రభు కృప విశేషముగా నీ మీద ఉన్నది. ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని ఆశీర్వదించినప్పుడు ఆయన పలికిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడున్నాయి. ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అవును ప్రియులారా, తల్లిదండ్రులు బిడ్డల్ని ఆశీర్వదించినప్పుడు విస్తారమైన ధాన్యమును, విస్తారమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు నీకు దయచేయునుగాక అని ఆశీర్వదిస్తారు. అలాగే ఈ రోజున దేవుడు మీకు ఆకాశపు మంచుని, విస్తారమైన భూసారమును, విస్తారమైన దీవెనను ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మీరు స్వాధీనం చేసుకొని మీరు ఈరోజు నిరీక్షణతో ముందుకు సాగి వెళ్ళండి. నిశ్చయముగా ఆయన మీ యందు దయాళుడై ఉండి ఆయన మీకు కార్యము చేయును. ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో మీరు ఎత్తిపట్టి ప్రార్థించడానికి, మీరు స్వాధీనం చేసుకోవడానికి ఒక వాగ్దానాన్ని దేవుని ఆత్మ ప్రేరణతో మీకు తెలియచేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 16వ వచనం. సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతను భూమిని దీవించును. ఈ వాగ్దానం ప్రకారం ప్రభు మిమ్మల్ని ఈరోజు నడిపించబోతున్నాడు. గుర్తుంచుకోండి, ఈ నూతన సంవత్సర ఆశీర్వాదములలో ఒకటి, మీ రాబడిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. మీరు నిరీక్షణతో ప్రభు తట్టు కనిపెట్టుకొని ఉండండి. ప్రభు కృప మీకు తోడైనుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు మాతో మాట్లాడిన అద్భుతమైనటువంటి వాగ్దానము కొరకై స్తోత్రాలు. అయ్యా, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును అని మీరు సెలవిస్తున్నారు. మీ ఆశీర్వాదం శ్రేష్టమైనది. మీ ఆశీర్వాదం మా హృదయాలను పరవశింపజేయునది. మా తండ్రి, మీ ఆశీర్వాదాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. మా దేవా, ఒకసారి మీరు మమ్మల్ని కనికరించండి. ఆకాశపు మంచు, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును మీరు మాకు ఈ దినమున వాగ్దానము చేయుచున్నారు. ఇట్టి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొనుచున్నాం. మా తండ్రి, ఈ సంవత్సరంలో మా రాబడిని మీరు ఎంతో ఆశీర్వదించాలని ఆసక్తి కలిగి ఉన్నారు. మా దేవా, మీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మీరు సహాయం చేయండి, కృపతో నింపి బలపరచండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.